హలో వెల్కమ్ టు Laexcellence. ఇవాంటి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021 సంవత్సరానికి సంబంధించి ఏమేం మెయిన్గా జరిగాయి అన్నట్టుగా. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, మనం చూస్తే కోవిడ్ అన్నటువంటిది ఆల్రెడీ మనకి 2019 లాస్ట్ నుంచి ఉంది. కాకపోతే 2020 మార్చ్ అలా వచ్చేసరికి మన దేశంలో కేసెస్ అనేవి ఫిబ్రవరిలో నమోదైందనమాట. అప్పటి నుంచి కరోనా అన్నటువంటిది కొనసాగుతూనే ఉంది. అయితే 2021లో ప్రారంభమైనప్పుడు స్టార్టింగ్లో జనవరి 16వ తేదీన మన దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని తర్వాత ఇంకా 2021కి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఏమేమి జరిగాయి మనం చూస్తే ఈ వ్యాక్సిన్ కార్యక్రమం అనేది ఒకటి జరిగింది. అలాగే వ్యవసాయ చట్టాలు ఎంత త్వరగా తీసుకొచ్చారో అంతే త్వరగా వాటిని విత్డ్రా చేసుకోవటం జరిగింది. అలాగే మనం చాలా దేశాలకి కోవిడ్ టీకా డోసుల్ని ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. అలానే ఈ ప్రకృతి విపత్తులు ఏవైతే వచ్చాయో అవి అంటే మనం చూస్తే ఈ 2021 ఫస్ట్ హాఫ్లోకి వచ్చేసరికి నార్త్ సైడ్ అంతా కూడా వరదలు ఇలాంటివి రావటం. అదే 2021 ముగిసే నాటికి దక్షిణ భారతదేశంలో అన్ని వరదలు ఇలాంటివి రావటం జరిగాయి. అంతేకాకుండా ఇంకా ఏంటి, కోవిడ్ లాక్డౌన్ల వల్ల కార్మికుల రాకపోకలకు ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. అలాగే నౌకల్లో సరుకుల రవాణాకి కంటైనర్ల కొరత అనేది ఏర్పడటం వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైపోయాయి. దాంతో యావత్ ప్రపంచం మీద నష్టదాయకమైనటువంటి ప్రభావం పడింది. ఒకవైపు ఉత్పత్తి, రవాణా అలాగే ఉపాధి దెబ్బతింటే కేంద్రం మరియు రాష్ట్రాలు పన్నులు పెంచి ఈ పరిస్థితిని మరింత దిగజార్చడం జరిగింది. అలాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అనేటటువంటిది పెంచటం జరిగింది. అంటే పెట్రోల్ ధరలని పదే పెంచటం ధరల పెరుగుదలకి దారితీస్తోంది. ఇంకా ఏమేం మార్పులు జరిగాయి 2021లో? నిరంకుశ పాలన నుంచి జాతిని కాపాడేటటువంటి బాధ్యతని న్యాయ వ్యవస్థ తీసుకోవడం జరిగింది. ఇది 2021లో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పుల్ని తీసుకురావటం జరిగింది. అలాగే 2021లో ప్రాథమిక హక్కుల కన్నా కూడా ప్రాథమిక బాధ్యతలు మిన్నా అనేటటువంటి వాదం బలం పుంజుకుంది. అలాగే మనం చూస్తే ప్రాథమిక విధులు మరియు ప్రాథమిక బాధ్యతలు అన్నటువంటివి రాజ్యాంగంలో అంతర్భాగం కావు. వాటిని 42వ రాజ్యాంగ సవరణ కింద వాటిని రాజ్యాంగంలోకి తీసుకురావటం జరిగింది. అలా అంటే మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులకి మాత్రమే భరోసా ఇస్తుంది తప్ప ప్రాథమిక విధులకి భరోసా ఇవ్వదు. అంతేకాకుండా మనం చూస్తే రాజ్యాంగ విరుద్ధ ధోరణులకి మన న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు సమర్థంగా అడ్డుకట్ట వేస్తుంది అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ ఆశతోటి మళ్ళీ మనం కొత్త సంవత్సరంలోకి మొదలు పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 16, 2021. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మధ్య ఆసియాతో ఇండియా యొక్క సంబంధాలకి సంబంధించి. మనం చూస్తే ఆ ప్రాంత దేశాలైనటువంటి టర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ అలాగే కిర్గిస్తాన్ ఇలాంటి వాటితో వాణిజ్య, రవాణా మరియు సాంస్కృతిక బంధాలని మనం పటిష్టం చేసుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నాము. దానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు మనకి మరింతగా ముందుకెళ్ళటానికి ఊతమిస్తూ ఉన్నాయి. అంటే తాలిబాన్ల పాలనలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రమూకలకి అడ్డాలుగా మారకుండా మధ్య ఆసియాతో కలిసి పనిచేయాలి అన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాము. ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ఇటీవల ఒక సమావేశం కూడా జరిగింది. అందులో భాగంగా పరస్పరం వాణిజ్య, రవాణా అనుసంధానతని పెంచుకోవాలి అన్నట్టుగా అందరు నేతలు తీర్మానించారు. అలాగే రాబోయే గణతంత్ర వేడుకలకి ఈ 5 దేశాలు ఏ దేశాలు? తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ అలాగే కజకిస్తాన్ ఈ 5 దేశాల అధ్యక్షులు అతిథులుగా విచ్చేయబోతున్నారు. మనం చూస్తే ఆసియా మరియు ఐరోపాని కలిపి మనం ఏదైతే యురేషియా అన్నట్టుగా చెప్తూ ఉంటామో ఆ యురేషియాలో మధ్యలో ఈ సెంట్రల్ ఏషియా రిపబ్లిక్ దేశాలు లేదా కార్ అనేసి పిలుస్తూ ఉంటాం, CAR సెంట్రల్ ఏషియా రిపబ్లిక్ దేశాలన్నమాట. వీటితో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి భారతదేశం గత 20-30 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా కనెక్ట్ సెంట్రల్ ఏషియా అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. రాజకీయంగా, భద్రతా పరంగా, సాంస్కృతిక పరంగా కూడా సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఈ కార్ దేశాల్లో ప్రాజెక్టుల కోసం 2020లో భారతదేశం సుమారు $100 కోట్ల రుణాల్ని ప్రకటించడం జరిగింది.
అయితే రష్యా, చైనా, టర్కీ, ఇరాన్లతో పోలిస్తే మధ్య ఏషియాలోకి వచ్చేసరికి భారత్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అంటే కార్ దేశాలతో ఇండియా వాణిజ్య బంధం విలువ కేవలం $200 కోట్ల మాత్రమే. అందులో కజకిస్తాన్ నుంచి చమురు దిగుమతుల ద్వారానే ఎక్కువ భాగం ఈ వాణిజ్యం అనేటటువంటిది జరుగుతోంది. అయితే చైనాతో మధ్య ఏషియా వాణిజ్యం విలువ దీనికి చాలా రెట్లు అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు అధికారంలోకి రావటంతో ఇండియా మరియు మధ్య ఆసియా దేశాలకి సంబంధించినటువంటి సంబంధాలు మళ్ళీ బలపడటానికి దారులు అనేటటువంటివి పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదం, మారక ద్రవ్యాలు అటు కార్ దేశాలకి ఇటు భారత్కి కూడా విస్తరించే ముప్పు అనేది ఉంది. కాబట్టి అందుకే రెండు వైపులా కూడా ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. అయితే కార్ దేశాలు ఉన్నటువంటివి భూపరివేష్టితమైంది. అంటే మనం చూస్తే వాటికి భారతదేశంతో సరిహద్దులు అనేవి లేవు. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవ ఏదైతే ఉందో అది, అలాగే టర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్ అన్నటువంటిది, ఇలాంటి ప్రాజెక్టులతో ఇండియాతో వాటికి అనుసంధానత పెరుగుతుంది అన్నట్టుగా భావించారు. అయితే మనం చూస్తే చాబహార్ ఓడరేవు ఎక్కడ ఉంది? ఇరాన్ ద్వారా మనకి ఈ సెంట్రల్ ఏషియాకి అనుసంధానత పెంచుకోవాలి అన్నట్టుగా భారత్ మరియు కార్ దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. అయితే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమవ్వటం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఈ చాబహార్ పోర్టు అభివృద్ధికి మనకి ప్రతిబంధకాలుగా మారాయి. దానిని దౌత్యనీతితో భారత్ అధిగమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల అవసరం లేకుండానే మనం మధ్య ఆసియాకి నేరుగా ప్రవేశం లభించేలాగా ఈ ఇండియా కార్ దేశాల సంబంధాల్లో మనము కొత్త పుంతలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కనెక్ట్ సెంట్రల్ ఇండియా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఏ సంవత్సరంలో? 2012వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్ మోసాలకి సంబంధించి. మనం ప్రస్తుతం ఆర్థిక అవసరాల దృష్ట్యా చాలామంది 2-3 బ్యాంకు ఖాతాలు ఉంటూ ఉన్నాయి. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం అనేది పెరిగింది. బ్యాంకులకు వెళ్ళే అవసరం లేకుండా కంప్యూటర్స్, మొబైల్స్ ద్వారానే లావాదేవీలు జరిపే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. ఇలా ఆన్లైన్ సేవలు పెరిగే కొద్దీ కూడా ఒక పక్క భద్రత అనేది తగ్గింది, ఆన్లైన్ మోసాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉంటే వ్యక్తిగత సమాచారానికి రక్షణ అనేటటువంటిది తగ్గుతూ వస్తోంది. బ్యాంకు ఖాతాల వివరాలు తస్కరణకి గురవుతూ ఉన్నాయి. వాటి ఆధారంగా ఖాతాల నుంచి చాలామంది డబ్బులు మాయం చేస్తూ ఉన్నారు. అయితే సురక్షిత బ్యాంకింగ్ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి టోకెన్ విధానం ఏదైతే ఉందో దీనిని వీలైనంత త్వరగా గనక అమలు చేస్తే ఈ మోసాలు కొంతవరకైనా తగ్గించవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ యొక్క 2వ ఆర్థిక స్థిరత్వ నివేదికకి సంబంధించి. ఇందులో భాగంగా ఆర్థిక వ్యవస్థలో రికవరీ స్థిరంగా కొనసాగుతూ ఉన్నా కూడా ఒమిక్రాన్ వల్ల మనకి మరొక సవాలు ఎదురవబోతోంది అన్నట్టుగా ఆర్బీఐ చెప్పటం జరిగింది. మనం చూస్తే ఇప్పటికే మన బ్యాంకుల్లో స్థూల నికర నిరర్థక ఆస్తులు అన్నటువంటివి 2021 సెప్టెంబర్లో 6.9% ఉంటే 2022 సెప్టెంబర్ కల్లా అది 8.1 నుంచి 9.5% చేరొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క స్థూల ఎన్పిఏలు 8.8% నుంచి 10.5%, ప్రైవేట్ బ్యాంకుల యొక్క స్థూల ఎన్పిఏలు 4.6% నుంచి 5.2%, అలాగే విదేశీ బ్యాంకుల యొక్క ఎన్పిఏలు 3.2% నుంచి 3.9% పెరగచ్చు అన్నట్లుగా అంచనా. అలాగే ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల వల్ల వినియోగదారులకి తక్షణం నష్టభయం కలగచ్చు, మోసాలు కూడా జరగచ్చు అన్నట్టుగా చెప్పింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021 సెప్టెంబర్ నాటికల్లా మన దేశ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల శాతం ఎంత? 6.9%గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పత్రికా స్వేచ్ఛకి సంబంధించి. పత్రిక స్వేచ్ఛ అన్నటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక విలువైన పవిత్రమైనటువంటి హక్కు అన్నట్టుగా మన భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పటం జరిగింది. ఈ స్వేచ్ఛే కనుక లేకపోతే ప్రజాస్వామ్య అభివృద్ధికి అవసరమైనటువంటి చర్చలు, ప్రజాస్వామిక డిమాండ్లు ఇవేవీ కూడా సాధ్యపడవు. అంతేకాకుండా పాత్రికేయ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినటువంటి వాళ్ళకి ముంబై ప్రెస్ క్లబ్ ఇచ్చేటటువంటి ఏదైతే
రెడ్ ఇంక్ అవార్డుల ప్రదానం సందర్భంగా ఈయన ఆన్లైన్ వేదికగా ప్రసంగించటం జరిగింది. అందులో భాగంగా స్వేచ్ఛగా అలాగే నిర్భీతిగా పనిచేసేటటువంటి పత్రికలతోనే ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రుల యొక్క చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు అయినటువంటి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. ఈయనకి ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటించటం జరిగింది. అలా ఈ ఘనత అందుకున్నటువంటి తొలి భారత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈయన ఈ గౌరవాన్ని పొందారు. దానికి సంబంధించి ఒక లేఖ అన్నటువంటిది ఆయనకి అందింది. ఈ అవార్డుని 2022 మేలో జపాన్లోని టోక్యోలో జరిగేటటువంటి ప్రపంచ ఎండోస్కోపీ కాంగ్రెస్లో ప్రదానం చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకమైనటువంటి జీవన సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది? ఎవరికి? డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ హాల్కి సంబంధించి 1906వ సంవత్సరం జనవరి 4వ తేదీన అప్పటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటే కింగ్ జార్జ్ V ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే దీన్ని 1921వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన ఆయన కుమారుడు అయినటువంటి కింగ్ ఎడ్వర్డ్ VIII ఈయన చేతుల మీదుగా దీని యొక్క ప్రారంభోత్సవం అనేది జరిగింది. అయితే ఆ రాజుల యొక్క భారత సందర్శనకి గుర్తుగా ఆ 2 సందర్భాలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. మొత్తం 57 ఎకరాల స్థలంలో ఈ విక్టోరియా మెమోరియల్ హాల్ అన్నటువంటిది కట్టడం జరిగింది. మనం చూస్తే ఇందులో ఎన్నో కళాత్మకమైనటువంటి సుందరమైనటువంటి శిల్పాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మన దేశంలో ఆంగ్ల పాలకుల యొక్క అధికార దర్పానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. మనం చూస్తే బ్రిటిషర్లు ఆ నిర్మాణం ప్రారంభమయ్యేటప్పటికీ కలకత్తా రాజధానిగానే రాజ్యపాలన కొనసాగించారు. దాని తర్వాత 1911లో మన దేశ రాజధానిని ఢిల్లీకి మార్చటం జరిగింది. అయితే 1921లో ఈ విక్టోరియా మెమోరియల్ హాల్ని ప్రారంభించే సమయానికి ఢిల్లీ రాజధాని నిర్మాణం అనేది ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల 100 వసంతాలు పూర్తి చేసుకున్న విక్టోరియా మెమోరియల్ హాల్ యొక్క ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరిగింది? ఎవరి చేతుల మీదుగా? కింగ్ ఎడ్వర్డ్ VIII. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు ప్రతిపాదన గురించి. శాస్త్ర సాంకేతిక రంగాల మీద యువతకి ఒక అభిరుచిని కలిగించి పరిశోధన మీద ఆసక్తిని పెంచేదే ఈ సైన్స్ సిటీ అన్నటువంటిది. దేశ విదేశాల నుంచి పరిశోధకుల్ని శాస్త్రవేత్తల్ని ఆకర్షించేటటువంటి ఒక నగరం ఇది అన్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే కేంద్ర సాంకేతిక పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సైన్స్ మ్యూజియాల జాతీయ మండలి లేదా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అన్నటువంటిది దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొన్ని నగరాల్లో సైన్స్ సిటీలు, సైన్స్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్లు, డిజిటల్ ప్లానెటోరియంలు ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా కేంద్ర సాంస్కృతిక పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటుకి సంసిద్ధతని వ్యక్తం చేస్తూ తెలంగాణకి ఒక లేఖ రాయటం జరిగింది. దాంతోపాటుగా సైన్స్ సిటీ ఏర్పాటుకు మార్గదర్శకాలు, నిర్వహణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇలాంటి వివరాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా సైన్స్ సిటీ ఏర్పాటు వల్ల కలిగే లాభాలను వివరించండి. ఏమేం లాభాలు ఉంటాయి? ఏమేం ప్రయోజనాలు ఉంటాయి? ఒకటి వచ్చేసరికి శాస్త్ర సాంకేతిక రంగాల మీద యువతకి అభిరుచిని మరియు ఆసక్తిని పెంచడం, అలాగే ఇంజనీరింగ్, గణితం మరియు పరిశోధనల మీద అవగాహనని కల్పించటం. మూడవది ప్రత్యేక పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందటం. నాలుగవది ప్రయోగాల్ని చేపట్టడం. ఐదవది సామాన్య ప్రజలు, విద్యార్థులకి సైన్స్ మీద ఆసక్తి పెంచేలాగా ప్రదర్శనలు, చర్చలు, శిబిరాలను నిర్వహించటం, ప్రముఖులతో ప్రసంగాలు ఇప్పించటం లాంటివి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పాఠశాలలు, కళాశాలల బయట సైన్స్ కార్యక్రమాలని నిర్వహించటం, అలాగే కొత్త పరికరాల తయారీతో సహా కొన్ని అంశాల మీద అవగాహనని పెంపొందించటం. సైన్స్ టీచర్లు, విద్యార్థులు, ఎంటర్‌ప్రెన్యూర్లు సహా వివిధ వర్గాలకి ఇక్కడ ఈ సైన్స్ సిటీలో ప్రత్యేక శిక్షణని అందిస్తారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రసిద్ధ పాడి ఉత్పత్తుల సంస్థ అయినటువంటి అమూల్ తెలంగాణలో 500 కోట్ల రూపాయలతో డైరీ ప్లాంట్ను నెలకొల్పబోతోంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రోజుకి 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల సామర్థ్యంతో దీన్ని స్థాపించి భవిష్యత్తులో దీన్ని 10 లక్షల లీటర్లకి పెంచబోతోంది. దీని యొక్క నిర్మాణాన్ని కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇక్కడ కార్యకలాపాలని ప్రారంభించబోతోంది. దీని ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి సమక్షంలో ఈ ఒప్పందం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో ఏ పాడి ఉత్పత్తుల సంస్థ 500 కోట్లతో భారీ డైరీ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది? ఏ సంస్థ? అమూల్ పాల ఉత్పత్తుల సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రిటర్నులు దాఖలు చేసి ధృవీకరణ పూర్తి చేయనటువంటి వాళ్ళకి ఆదాయ పన్ను శాఖ ఒక అవకాశం అనేది ఇచ్చింది. ఇందులో భాగంగా 2022 ఫిబ్రవరి 28వ తేదీ లోపల ధృవీకరణ పూర్తి చేయాలి అన్నట్టుగా వెసులుబాటును కల్పించింది. మనం చూస్తే డిజిటల్ సంతకం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో రిటర్నులు వేసినటువంటి వాళ్ళు ఆధార్తో అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ డీమార్ట్ ఖాతాల్లో ద్వారా పంపించే కోడ్ లాంటి మార్గాల్లో దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. రిటర్నులు వేసినటువంటి రోజు నుంచి 120 రోజుల్లోపు దీన్ని పూర్తి చేయాలి. అయితే ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ జారీ చేసినటువంటి ట్యాక్స్ డిమాండ్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష విచారణకి హాజరు కావచ్చు. దీనికి వీలుగా నిబంధనల్ని ఆదాయ పన్ను శాఖ అనేటటువంటిది సవరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్ల ధృవీకరణకి ఆదాయ పన్ను శాఖ ఎప్పటి వరకు అవకాశం ఇచ్చింది? ఎప్పటి వరకు? 2022 ఫిబ్రవరి 28వ తేదీ వరకు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దక్షిణాఫ్రికాలో సమానత్వం, న్యాయం వీటి కోసం దశాబ్దాలుగా ఏదైతే జాతి వివక్ష వ్యతిరేక పోరాటం అనేది జరిగిందో అందులో నెల్సన్ మండేలాతో పాటు ఉన్నటువంటి విశిష్ట వ్యక్తి డెస్మండ్ టుటు ఈయన రీసెంట్గా మరణించటం జరిగింది. మనం చూస్తే అమల్లో ఉన్నటువంటి పాలక వ్యవస్థని మతపరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయంగా సవాలు చేయటానికి ఈయన ఎప్పుడూ భయపడలేదు. దాదాపు 80 ఏళ్ల వయసులో కూడా ఈయన ఇథియోపియా, భారతదేశం, జాంబియా ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో పర్యటించి బాల్య వివాహాల బారిన పడినటువంటి అలాగే బాల్య వివాహాల ఒత్తిడికి గురవుతున్నటువంటి బాలికల గురించి విన్నారు. అంతేకాకుండా ఈయన బిషప్గా ఉంటూనే చాలా విధాలుగా ప్రజల జీవితాన్ని మార్చాలని కృషి చేసినటువంటి వ్యక్తి డెస్మండ్ టుటు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల మరణించిన దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ పోరాట యోధుడు ఎవరు? డెస్మండ్ టుటు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి నూతన ఆవిష్కరణలకు సంబంధించి తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ అన్నటువంటిది 2021కి గాను అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్ ఇందులో భాగంగా 7వ స్థానంలో నిలిచింది. మనం చూస్తే గత ఏడాది వచ్చేసరికి 19వ స్థానం, 2019లో 10వ స్థానంలో నిలిచినటువంటి ఈ సంస్థ ప్రస్తుత సంవత్సరంలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021కి గాను అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్లో ఐఐటి హైదరాబాద్ ఎన్నవ స్థానంలో నిలిచింది? 7వ స్థానంలో. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారతదేశ ర్యాంక్ ఎంత? అంటే భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అన్నట్లుగా. ఎన్నవ ర్యాంకులో ఉంది? 66th ర్యాంక్ని భారతదేశం అన్నటువంటిది ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్లో సంపాదించుకుంది. ఈ ఇండెక్స్లోకి వచ్చేసరికి యుఎస్ఏ అన్నటువంటిది అగ్రస్థానంలో ఉంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి జీరో గ్రావిటీ లేదా శూన్య భారం అనగానేమి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.